కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి 17 వచనాలు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము నుంచి 17వ వచనం వరకు చదువుకుందాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తలనైన సిద్ధ మనసును జోడును తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయు గాక విశ్వాసమను డాలును పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మీకు వందనాలు నాయనా. ఈ దినం మీరు ఇచ్చిన వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు. ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు నాయన. మీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో మనం ఒక పోరాటాన్ని సల్పవలసిన వారంగా ఉన్నాం కనుక ప్రభు ఏమంటున్నాడంటే చదువున ఆ వచనాలలో, అబ్బాయి మీ పోరాడేది మనుషులు కాదు కానీ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మీరు పోరాడాలి. కనుక నేను మీకు సర్వాంగ కవచములు మీకు అనుగ్రహిస్తున్నాను కనుక వాటిని ధరించుకొని అపవాది యొక్క తంత్రములు ఎదిరించండి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఈరోజు జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే నిన్నటి దినాన్న వార్తల్లో చూస్తే నైజీరియా దేశంలో క్రైస్తవులను 1,00,000 మందిని నరికి చంపేశారు ఉగ్రవాదులు. 3,00,000 మంది నిరాశ్రయులై వారు ఉన్న గ్రామాలను విడిచి 30,000 మందిరాలను కూల్చేశారు. ఈరోజు ఈ దినం ప్రశాంతంగా మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని ఆలకించడానికి మనం నిర్లక్ష్య స్వభావాన్ని చూపుతూ ఉన్నాం. కానీ కొన్ని దేశాలలో ఆరాధన చేసుకోవటానికి స్థలాలు లేక ఆరాధించుకుంటుంటే నరికి చంపేస్తూ, ఆరాధించుకునే వారిని, దేవుని బిడ్డలైన వారిని, వారి ఇళ్లను, దేవుని మందిరాలను కూల్చివేస్తూ ఉంటే ఈరోజు ప్రశాంతంగా మనం ఉంటున్నామని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు అంటున్నాడు, అపవాది మొదటి నుంచి సత్యముగా నిలిచినవాడు కాదు, వాడు అబద్ధికుడు,
అబద్ధమునకు జనకుడు అయి ఉన్నాడు. లేనిపోయిన అబద్ధపు మాటలు కల్పించి విశ్వాసులను ప్రభావితం చేసి సత్యమును అనుసరించనీయకుండా వాడు నానా విధాలుగా మనలను ఇబ్బందులకు గురి చేసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. వాడిని మీరు ఎదిరించటానికి శక్తిమంతులుగా ఉండాలి అని అంటే నేను ఇచ్చే సర్వాంగ కవచమును ధరించుకొని ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వాడు మోసగాడై తన తంత్రములతో సర్వలోకమును మోసపుచ్చుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క రాకడ సమీపముగా ఉన్నది. ఈ దినాలలో సాతాను తన తంత్రాలతో ఏర్పరచబడిన వారిని కూడా మోసగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అపవాది శరీరముతో మన మీదకి వస్తే గుర్తించి ఎదిరించగలము, కానీ వాడు ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో వాయుమండలముల అధిపతితో మనల్ని ఎదిరించుటకు ప్రయత్నం చేస్తున్నాడు. మనం పోరాడినది శరీరాలతో కాదు గనుక అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారడున్నట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. ఇది కత్తులతో, కటారాలతో, లేదా తుపాకులతో, లేదా బాంబులతో, అణుబాంబులతో మనం సాతాన్ని ఎదుర్కొనలేము. కానీ దేంతో ఎదుర్కొనవచ్చునంట? దేవుడిచ్చే సర్వాంగ కవచము ద్వారా. హల్లెలూయా! దేవుడిచ్చే సర్వాంగ కవచం ఏంటి, అవి ఏ రీతులుగా ఉన్నాయి అనే విషయాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడిచ్చే సర్వాంగ కవచంలో ఒక 6 విషయాలు తెలియజేశాడు. మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో సత్యం అనే దట్టి, నీతి అనే మైమరుపు, సిద్ధ మనస్సు అనే జోడు, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణము, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము. హల్లెలూయా! విశ్వాసికి ఇవి ఉండాలట. ఏముండాలట? సత్యం అనే దట్టి, నీతి అనే మైమరుపు, సిద్ధ మనస్సు అనే జోడు, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణము, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిని ధరించుకొనిన వాడు అపవాది తంత్రములు ఎదిరించగలుగుతాడని ఈ దినం దేవుని తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మొదటిగా మనం గమనించినట్లయితే సత్యం అనే దట్టి. చూడండి, సత్యము అనే దట్టి. సత్యము ధైర్యాన్ని ఇస్తుంది, అసత్యము పిరికితనాన్ని ఇస్తుంది. సత్యం అనే దట్టిని కట్టుకొని వాడిని ఎదిరించడానికి రమ్మని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో ఆయన అంటాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆయనే సత్యము, ఆయనే నిన్ను బలపరిచేది. సత్యమనే దట్టి కట్టుకుంటే నీవు బలపరచబడతావు. యేసయ్యని మనము ధరించుకోవాలి. సత్యమనే దట్టి దానియేలు గ్రంథంలో అంటాడు 11వ అధ్యాయం 32వ వచనంలో, అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి బహు గొప్ప కార్యములు చేస్తాడని. తమ దేవునిని ఎరుగువారు, ఆ సత్యములనే దట్టిని కట్టుకున్నవారు గొప్ప కార్యాలు చేస్తారట. అపవాది తంత్రములు ఎదిరించుకోవడానికి నీవు మొట్టమొదటిగా ధరించుకొనవలసింది సత్యమనే దట్టి. హల్లెలూయా! కీర్తనాకారుడు అంటాడు 40వ కీర్తన 11వ వచనంలో, యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడును. హల్లెలూయా! ఆ సత్యం ఏం చేస్తుందంట? మనిషిని ఎప్పుడు నిన్ను కాపాడేది ఆ సత్యమే. కనుకనే దేవుడు అంటా ఉన్నాడు, మొదటిగా నీవు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తి గలవాడు కావాలి అని అంటే సత్యమనే దట్టిని నువ్వు ధరించుకో. ఆ కృపా సత్యములే నిన్ను కాపాడేది, నిన్ను బలపరిచేది, వాడిని ఎదిరించడానికి నీకు బలమును, శక్తిని అనుగ్రహించేది ఆ శక్తి, ఆ యొక్క సత్యమనే దట్టి. 91వ కీర్తన 4వ వచనంలో, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును,
ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. ఆయనే సత్యం, ఆయనే డాలు. ఆయనను ధరించుకుంటే రాబోయే దినాలలో అపవాది తంత్రములు ఎదిరించడానికి నీవు శక్తిమంతుడుగా శక్తిమంతురాలుగా ఉండాలి అని అంటే ఆ సత్యాన్ని నువ్వు ధరించుకోవాలి. మొదటిగా సత్యము అనే దట్టి. రెండవది చూడండి, నీతి అనే మైమరుపు. నీతి అనే మైమరుపు. సత్యం అనే దట్టి, నీతి అనే మైమరుపు. యెషయా గ్రంథం 64:6లో మేమందరము అపిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలు మురికి గుడ్డల వలె ఉన్నాయి. నీవు అనుకుంటావున్నావేమో నీతి అనే మైమరుపు, నేను నీతిమంతుడే, నేను నీతిమంతురాలే అనుకుంటాను. నీ నీతి నిన్ను కాపాడలేదు. దేవుడిచ్చే నీతి అనే మైమరుపును ధరించుకోవాలి. అది ఎక్కడ ఉంటుంది? ఈ రొమ్ముల మీద, ఈ గుండెలకి అంటుకొని ఉంటుంది. సత్యం అనే దట్టి ఎక్కడ ఉంటుంది? నడానికి కట్టుకొని ఉంటాడు. ఇది ఎక్కడ ఉంటుంది? నిన్ను కాపాడటానికి. శత్రువు తన బాణాలని మీద వేసినప్పుడు దాన్ని తట్టుకొని రక్షించబడటానికి ఇలా ఉంటుంది. అది ఆ దట్టి నేను కట్టుకొని ఉండాలట. నీతి అనే మైమరుపు. రోమాపత్రిక 3వ అధ్యాయము 22వ వచనములో అది యేసు క్రీస్తునందలి విశ్వాసము మూలనది అయి నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. విశ్వాసము మూలమునైతాయి వారందరికీ, నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి. విశ్వాస మూలమునదై నమ్మువారందరికీ అది అనుగ్రహిస్తాడట దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఈ హృదయానికి దట్టి ఎందుకు కట్టుకోవాలి అని అంటే, నీతి అనే మైమరుపు ఎందుకు కొట్టుకోవాలంటే, నీ హృదయములో నుండి ఏమొస్తాయట? జీవధారలు బయలుదేరి. సామెతల గ్రంథం 4:23లో ఆ వచనాన్ని మనం చూడగలుగుతాం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. హృదయంలో నుండి ఏమొస్తాయో మనకు తెలుసు. మార్కు సువార్త 7:22 నుంచి చదువుకుంటే 27 వరకు ఆ వచనాల్లో మనం చూస్తాం. కానీ ఇక్కడ నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరి వెళుతున్నాయి కాబట్టి నీవు నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. సిద్ధ మనసు. నీతి అనే మైమరుపు. మొదటిగా ఏం చూసాం? సత్యం అనే దట్టి. రెండవది నీతి అనే మైమరుపు. మూడవది సిద్ధ మనసు అనే జోడు. సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని సాతానుని ఎదిరించటానికి, అపవాదిని ఎదిరించటానికి మొదటిగా సత్యం అనే దట్టి, నీతి అనే మైమరుపు, సిద్ధ మనసు అనే జోడును తొడుక్కొని ఉండాలట. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము 62వ వచనములో, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. అబ్బాయి, నీవు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగేవాడు దేవుని రాజ్యానికి పనికిరాడు, చేరలేడు. దేవుని రాజ్యంలో వాడికి పాత్రుడు కాడు. కాబట్టి దేవుని అపవాదిని ఎదిరించడానికి నీకు ఏం కావాలి? మొదటగా సత్యం అనే దట్టి, నీతి అనే మైమరుపు, సిద్ధ మనసు అనే జోడు తొడుక్కుని మనం వాడిని ఎదిరించడానికి వెళ్ళాలట. పేతురు గారు అంటాడు, 1 పేతురు 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా దుర్లాభేక్ష కాక సిద్ధ మనసుతోనూ
మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయిచు దానిని కాయుడి అని అంటాడు. సిద్ధ మనస్సు అనే జోడుతో అపవాదిని ఎదిరించేట్లుగా మనం ఉండాలి. క్రీస్తు యేసునందున్న ఉత్తమైన పిలుపు బహుమానము కలుగు బహుమానం పొందవలెనని గురి వద్దకే పరిగెట్టాలి. మనం సాతాన్ని ఎదిరించడానికి శక్తిమంతులగటానికి మొదటిగా సత్యం అనే దట్టి, రెండవది నీతి అనే మైమరుపు, మూడవది సిద్ధ మనస్సు అనే జోడు, నాలుగవది విశ్వాసం అనే డాలు. విశ్వాసం అనే డాలు అంటే అర్థం తెలుసా మీకు? చేతికి పట్టుకొని ఎదురు బాణాలు వేసేవాడు, కత్తిని కొట్టేవాడు, వేసేటప్పుడు అది చేతిలో కంపల్సరీ దాన్ని అడ్డుకుంటానికి పెట్టుకుంటాడు. దాన్ని అడ్డుకుంటానికి పెట్టుకోవటానికి మనకేం కావాలి? విశ్వాసం అనే డాలు. అది విశ్వాసం అంట. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అది దేవుని వలన పుట్టినవి కావు. కనుక దాన్ని ఎదిరించడానికి విశ్వాసం అనే డాలు మనకు కావాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హెబ్రీ పత్రికలో 11:33లో అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించితిరి, నీతి కార్యములను జరిగించిన వాగ్దానములను పొందిరి, సింహపు నోళ్లను మూయించిరి. విశ్వాసమును బట్టి, విశ్వాసము ద్వారా ఏం చేశారట? వారు రాజ్యాలను జయించారు, నీతి కార్యములను జరిగించారు, వాగ్దానములు పొందారు, సింహపు నోళ్లను మూయించారు. విశ్వాసములో అంతటి ఘన విజయం ఉంది. అందుకనే దేవుని వాక్యం అంటా ఉంది కదా, విశ్వాసం అనే డాలును పట్టుకొని వాడి తంత్రములను ఎదిరించడానికి మీరు విశ్వాసం అనే డాలు ద్వారా వాడిని ఎదిరించడానికి సిద్ధపడవలసిన వారంగా మనం ఉన్నాం. చూడండి, రక్షణ అనే శిరస్త్రాణము. శిరస్త్రాణం అంటే తల మీద పెట్టుకుంటారు. అది రక్షణ అనే శిరస్త్రాణం. ఇది చాలా ప్రాముఖ్యం. యుద్ధ రంగానికి వెళ్ళేవాడు ఎక్కడ తగిలినా బతుకుతాడు. అందుకనే పోలీసులు ఏం చేస్తారంటే మన బళ్ళు ఆపేస్తుంటారు. ఎందుకని? తలకి హెల్మెట్ లేకపోతే ఎక్కడ గాయమైనా మనిషి బ్రతుకుతాడు, కానీ తలకి తగిలితే బ్రతకడం. కనుకనే దానికి ఆ హెల్మెట్ పెడతారు. యుద్ధ రంగానికి వెళ్ళేవాడు అపవాదిని ఎదిరించడానికి శక్తిమంతుడిగా నువ్వు కావాలనంటే సత్యం అనే దట్టి, నీతి అనే మైమరుపు, సిద్ధ మనస్సు అనే జోడు, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణము. ఈ శిరస్త్రాణం లేకపోతే గబుక్కునేదన్నా ఎవడన్నా తల మీద కొట్టిన చనిపోతాడు. కనుక తప్పకుండా అపవాదిని ఎదిరించడానికి శక్తిమంతులు కావాలి అని అంటే రక్షణ అనే శిరస్త్రాణం కావాలి. ఎఫెసీ 6:17 చెప్తాడు కదా, మొదటి దశలోనిక 5:8, మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, మనము పగటవారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ అనే శిరస్త్రాణము ధరించుకుందాము. హల్లెలూయా. రక్షణ అనే శిరస్త్రాణము తప్పక ఉండాలి. లేకపోతే వాడు అపవాది తంత్రములు ఎదిరించడానికి శక్తి పొందుకున్నవాడుగా ఉన్నాడు. రక్షణ అనే శిరస్త్రాణము ధరించుకొని వాడిని ఎదిరించడానికి శక్తిని పొందుకొని యుద్ధ రంగంలో ఉండాలి. చివరిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం. రక్షణ అనే శిరస్త్రాణము తర్వాత ఏముంది? దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము. హల్లెలూయా. వాక్యమనే ఆత్మ ఖడ్గము
తప్పక ధరించుకోవాలి. శత్రువును నువ్వు ఎదిరించాలంటే ఈ ఖడ్గము లేకుండా నువ్వు వెళ్ళలేవు, యుద్ధం చేయలేవు, వాడిని తలపడలేవు, వాడిని ఓడించలేవు. తప్పక ఆత్మని వాక్యమనే ఆత్మ ఖడ్గము తప్పక మనకు ఉండాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యం ఏమయ్యింది? దేవుని వాక్యం ఏమయ్యింది చెప్పండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, దేవుని వాక్యం ఏమయ్యింది? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభాజించనంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు ఉన్నది. హల్లెలూయా! అంత పవర్ ఉంది ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గానికి. ఈ ఖడ్గం లేకపోతే నువ్వు అపవాదిని ఎదిరించలేవు. ఈ ఖడ్గాన్ని నువ్వు ధరించుకోకపోతే అపవాది తంత్రాలను ఎదిరించుటకు నువ్వు శక్తి గలవారుగా ఉండలేవు. దేవుని వాక్యం అంటా ఉంది కదా, సజీవమైన బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ఏంటిది విభాగిస్తూ ఉందట. అంత పవర్ఫుల్ కలిగిన ఆ ఖడ్గం లేకపోతే నువ్వు శత్రువుని ఎదిరించలేవు. యాకోబు అంటాడు 4వ అధ్యాయం 7వ వచనంలో, యాకోబు పత్రిక ముగించేస్తారు చివరిగా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండి దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గంను ఎవడైతే ధరించుకొని అపవాదిని ఎదిరిస్తాడో అప్పుడు అపవాది మీ యొద్ద నుండి ఏమవుతాడట? పారిపోతాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చెప్పాను ఇప్పుడు? 6 చెప్పాను. ఏం చెప్పండి? సత్యం అనే దట్టి, నీతి అనే మైమరుపు, సిద్ధ మనసు అనే జోడు, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణము, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము. హల్లెలూయా. అవి ధరించుకున్నవాడే యుద్ధరంగంలో పాల్గొనాలి. లేదంటే అపవాదిని నువ్వు ఎదిరించలేవు. వీటిలో ఏది మైమర్చిపోయినా దాన్ని ఎదిరించడానికి నీకు శక్తి సరిపోదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు మనతో మాట్లాడిన మాట, అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తి గలవారుగా నీవు ఉండాలంటే ఈ 6ని ధరించుకుని వాడిని ఎదిరించడానికి వాడు ముందుకు రావాలి. లేదంటే నువ్వు ఎదిరించలేవు. వీటన్నిటిని మనం ధరించుకొని అపవాది తంత్రములు ఎదిరించడానికి శక్తి గలవారు మగుతుమగాక. అందరూ తల్ల వంచండి.